అంటే మీ ఫ్రెండ్ RRR ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది, అసలు మీ ఫీలింగ్ ఏంటి ఆ మూమెంట్లో? చాలా గొప్ప ఫీలింగ్ అంటే ఇప్పుడు జక్కన కానివ్వండి, తారక్ కానివ్వండి, వీళ్ళు ముందు నుంచి తెలిసిన వ్యక్తులు. ఇప్పుడు అలాగే రామ్ చరణ్ గారు, వీళ్ళు కీరవాణి గారు, మొత్తం టీము ఆస్కార్ లెవెల్కి వెళ్తే ఆనందం ఎలా ఉంటుంది? అదే మన తెలుగు వాళ్ళు యాక్ట్ అసలు అందులో నామినేషన్ లో ఉండడం గ్రేట్, అంటే ప్లస్ అవార్డు విన్ అవ్వడం అనేది చాలా గ్రేట్ కదా. సో చంద్రబోస్ గారు వాళ్ళందరికీ వాళ్ళకి రావడం, పైగా నేను వర్క్ చేసిన వాళ్ళతో క్లోజ్గా ఉన్న వాళ్ళతోటి జక్కన్న ఒక స్టేజ్ నుంచి ఎక్కడ శాంతినివాసం, ఆ తర్వాత ఎక్కడ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బాహుబలి, మగధీర, RRR ఇవన్నీ తీసుకెళ్లి ప్రపంచం దీని మీద పెట్టుకుంటూ వెళ్ళాడు. బడ్జెట్లు అసలు ఏంటి, మనం ఒక వైపు అంటే ఒకానొక టైంలో ఇంత బడ్జెట్లు పెట్టచ్చు అన్నది లేదుగా, తెలియదు కదా. బట్ అన్ని సంవత్సరాలు వెయిట్ చేయొచ్చా మూవీ కోసం అన్నది కూడా ఆయనే నిరూపించారు. మనకి ఇంత బడ్జెట్లు పెట్టచ్చు తెలుగు సినిమాకి అన్నది లేదు కదా. అంత బడ్జెట్లు పెట్టి తీయడం ఏంటి, అది రికవర్ అయ్యేలాగా చూడడం ఏంటి, గొప్ప కదా విషయం. సరే వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఆనందం కదండి. అలాగే ఇప్పుడు నేను తారక్తో కూడా స్టూడెంట్ నెంబర్ 1 తోటి ఉన్నది, నేను ఒకానొక రోజున అనుకున్నాం ఊరికే ఏదో ఎమోషనల్గా ఏదో మాట్లాడుకుంటూ, తారక్ నువ్వు గొప్ప స్టార్ అవుతావు, ఒక 17 ఏళ్ల తర్వాత మమ్మల్ని కూడా నువ్వు మర్చిపోయేంత స్టార్ అవ్వాలి, అంత పెద్ద హైట్కి ఎదగాలి అని చెప్పేసి అన్న. అయితే మర్చిపోలేదు, హైట్కి ఎదిగారు డెఫినెట్గా. అలా ఉంటేనే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఉంటుంది కదా. కొన్ని సామెతలు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంటాయి. సో మీ కెరియర్లో ది బెస్ట్ అంటే కొన్ని సినిమాలు చెప్పారు కదా, మీకు బాగా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా? వర్స్ట్ ఎక్స్పీరియన్స్లు ఇచ్చినవి చాలా ఉన్నాయండి. ఒక సినిమా 4th గ్రేడ్ అని, 4th డిగ్రీ అని, 4th డిగ్రీ అని ఒక టైటిల్ పెట్టి ముహూర్తం చేశారు. నేను ఇంతవరకు ఎవరికి చెప్పలే. నేను ఒక విలన్ క్యారెక్టర్, హీరో వచ్చి ఆర్బి చౌదరి గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, హీరోయిన్ ఇంకొక అమ్మాయి మలయాళం నుంచి వచ్చింది. నేను అక్కర్లేదు, ఎందుకు హీరో హీరోయిన్ల మీద క్లాప్ కదా అంటే, లేదు మీడుగు ఉండాలన్నారు, గడ్డంతో ఉన్న క్లాప్ పెట్టి చేశారు మొత్తం ముహూర్తం. సరే ఎప్పుడు అంటే మనం ఇప్పుడు మలేషియాకి వెళ్ళిపోతున్నాం, అది చెప్తా అన్నగారు ఒక వారం రోజుల ముందు అన్నారు. అవునా, సరే వారం రోజుల ముందు చెప్తా అన్నారు కదా, ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం. ఈ ముహూర్తం అయిపోయిన 3 రోజులకి చెప్పారు, మనం రేపు బయలుదేరుతున్నాం అన్నారు. ఏది ఈరోజు ఫోన్ చేసి, అంత సడన్గా ఈరోజు చెప్పడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి అనుకున్నాం. సరే హడావిడిగా క్యాష్ కొంత ఉంటే అవి మార్చుకొని జోబులో పెట్టుకున్నాను. అప్పుడు కార్డ్స్ ఇవన్నీ లేవు, ఈ స్వైప్ చేయడానికి ఇవన్నీ పెట్టుకున్నాను. సో ఇక్కడి నుంచి బయలుదేరాం. అది ఎయిర్పోర్ట్ నుంచే కొంచెం మనకి ప్రతికూల అనుభవాలు. వాళ్ళేమో లోపలికి కస్టమ్స్ వాళ్ళు పంపించట్లే కెమెరాలు అవన్నీ. అది మరి అది ఎక్కువ పే చేయాలి. అయితే మొత్తానికి నన్ను మాట్లాడమంటారు ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అతనికి కొత్త, నేను వెళ్ళి మాట్లాడడం. అది ఎక్సెస్ బ్యాగేజ్, 200 కేజీలు ఎక్సెస్ బ్యాగేజ్, అంటే దాదాపు 1,60,000 కట్టాలి. ఆయన దగ్గర లేదంతా. నేను పోయి రిక్వెస్ట్ చేయడం, సార్ మీరు అడుగుతున్నారు కాబట్టి సార్ సగం పే చేయండి అన్నాడు. సగం పే చేయండి సార్ అంటే అది కూడా లేదంటాడు. సరే మొత్తానికి ఇదంతా ఏదో జరుగుతుంది డిస్కషను. మా పాపం కస్టమ్స్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా నా మొహం చూసి మీదేనండి, సరే సార్ మేము మాట్లాడతాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. లోపలికి వెళ్ళాం. మరి ఇంకా టైం అవుతుంది, ఇంకా బయలుదేరాలి ఇంకో అరగంటలో. ఎంఎస్ నారాయణ గారు కూడా ఉన్నారు మాతో ట్రావెల్ చేస్తూ. నేను బయలుదేరాం, వెళ్ళాం, దిగాం. సరే ఫస్ట్ డే షూటింగ్ జరిగింది. ఫస్ట్ డే షూటింగ్కి ఏంటి, నాకు డ్రెస్సులు ఏవో అక్కడ కొంటా అన్నారు. కొనడం ఏం లేదు. అదేంటి అన్న. ఈ లోపల దానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఒక అతను కొత్తగా ఇక్కడి నుంచే కొనుక్కొచ్చాడు టీషర్టు అతని కోసం. అది నాకు తెలియదు, నాకు తెచ్చిచ్చాడు. ఇది అన్న ఇదేని. సరే ఈ క్యారెక్టర్కి ఉంగరాలు ఏదో చైన్లు ఇట్లా ఉంటే బాగుంటుందిగా, కళ్ళజోడు అవన్నీ అనుకున్నాం. ఏం లేవు. మన యూనిట్లో ఉన్న వాళ్ళ దగ్గర కళ్ళజోడు ఒకటి, ఉంగరం అవన్నీ తీసి పెట్టుకొని చేస్తున్నా. ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. సెకండ్ డే షూటింగ్కి ఎంఎస్ గారు రాలేదు, ఎందుకంటే కొంచెం హెల్త్ ఏదో. 3వ రోజు తెలిసింది ఏంటంటే ఎంఎస్ గారు హెల్త్ది కాదు, డబ్బులు ఇస్తే కానీ ఆయన రారు లొకేషన్కి, అది ఇస్తే కానీ రానన్నారు. సరే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నాడు కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న 50,000 ఇచ్చేసాను. అలాగే అక్కడ లోకల్ మేనేజర్ కూడా ఆయన ఒక 50,000 సర్దారు.
1,00,000 ఇచ్చారు. ఎంఎస్ గారు షూటింగ్ పార్ట్ అయిపోయింది, ఆయన వాళ్ళు వచ్చేసారు. ఇంకా మన షూటింగ్ 4వ రోజుకి తెలిసింది చెక్ బౌన్స్లు అయ్యాయి ఎవరెవరో యూనిట్లో ఉన్నవాళ్ళు. ఏంటి వాళ్ళు మేము వర్క్ చేయమన్నారు. అవునా సరే ఆపేయండి అన్నారు, ఆపారు. దాంట్లో మళ్ళీ ఫోర్జరీ ఇలాంటిది ఏదో జరిగింది వాళ్ళ చెక్కులో. సరే 3 రోజుల తర్వాత వచ్చి మీరు చెప్తే నా అవుతుంది బాబు, మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు యూనిట్ అంటే సరే అని చెప్పా. ఎలాగో ఉన్నాం కదా ఎందుకు చేద్దామని వాళ్ళ నా మాట మీద ఒక 5 రోజులు చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంకా ఆపేశారు. నేనన్నా మీరు ఎలా వచ్చారా చెక్కు కూడా ఇవ్వకుండా, యూనిట్ వాళ్ళు కెమెరా వాళ్ళు ఎలా వచ్చారు మీరు, మీకన్నా మీ యూనిట్కి చెప్తారు కదండి. ఏమోనండి మీరు ఉన్నారని చెప్పేసి మొత్తానికి ఏదో మాటలు చెప్పాడు, వచ్చేసామండి. తీరా చూస్తే మీరు నమ్మరు, మామూలుగా మన 3rd డిగ్రీ అంటాం కదా పోలీసు వాళ్ళు, మాకు 4th డిగ్రీ టైటిల్ పెట్టిందే మాకు ఆ చుక్కలు చూపించడానికి. మేము అక్కడ కూర్చొని 21 రోజులు మాత్రమే మా స్టే, 21 డేస్ తర్వాత వెనక్కి వచ్చేయాలి లేదా ఎక్స్టెండ్ చేసుకోవాలి. డబ్బులు లేవు, నేను ఇచ్చేసిన 50,000 ఇచ్చేసాను ఆయనకి, డబ్బులు లేవు. కోలాలంపూర్లో ఆ పెట్రోనాస్ టవర్ నాకు గదిలోంచి కనపడుతుండేది, అక్కడ కూర్చొని రోజు ఉంటే పొద్దున్న లేవడం పెట్రోనాస్ టవర్ చూడడం. లక్కీగా మనకు తెలుగు ఆయన అక్కడ ఉండి మనకి అక్కడ మేనేజరు, ఆయన ఫుడ్ పెడుతుంటే రోజు ఫుడ్ తినడం కూర్చోవడం రోజు. ఈ లోపల మనకి బాలకృష్ణ గారి సినిమాకి ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. ఆయన నుండి బాబు మీరేం టైం పాడు చేయకండి, మీరు వచ్చేయండి వెళ్ళిపోండి, వీళ్ళు ఇక్కడ ఎలాగే చేస్తారు మిమ్మల్ని ఆపేస్తారు జాగ్రత్త అని. ఓయమ్మ అనుకున్నాను. అయితే తీరా చూస్తే 21 రోజులు అయిపోయింది. వెనక్కి వెళ్ళాలంటే 125 రింగేట్లు కట్టాలి ఒక్కొక్క టికెట్కి. ఎవరి దగ్గర ఉంది 125? అంతే కదా. లక్కీగా షూటింగ్ లేదు, షూటింగ్ చేయట్లేదు, కూర్చోన్నాం పెట్రోల్ టవర్ చూడడం. మళ్ళీ అక్కడే ఇంకా మా యూనిట్ వాళ్ళందరితో నవ్వుకుంటూ ఏదో పేకాడుకోవడం. మళ్ళీ సరేరా బాబు రాత్రిపూట ఏదో మందు తాగండి, నాకు ఉన్నది 50 రింగెట్లు, ఏం తీసుకుంటారు చేసుకోండి అని ఇవ్వడం, కూర్చోవడం. 30 డేస్ తర్వాత పాపం లోకల్ మేనేజర్ 125 రింగెట్లు ఇచ్చి నాకు టికెట్ వేస్తే నేను ఇక్కడికి వచ్చి తర్వాత కొంత నేను కొంత పంపించి ఆయన కొంత పెట్టుకొని అందరినీ స్లోగా వెనక్కి తెప్పించాం. ఎంత డిగ్రీ చూసారా, 4th డిగ్రీ. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు మీరు. 100%. కొన్నిసార్లు మనకు అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళినప్పుడు మనకు తెలియవు, మనం చాలా అమాయకంగా వెళ్ళిపోతాం. అక్కడ ఇలాంటివి జరిగితే బుక్ అయిపోతాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని